గురుగారు, ఈ మాసంలో అందరూ ముఖ్యంగా ఆడవాళ్ళందరూ సంతోషించదగ్గ విషయం ఏమో అక్షయ తృతీయ. అసలు అక్షయ తృతీయ నాడు ఒక హిందువుగా ఎలాంటి ధర్మాన్ని పాటించాలి, అసలు ఏం చేయాలి అక్షయ తృతీయ నాడు? ఆ విషయం చెప్పండి. తర్వాత ఆడవాళ్ళకి సంబంధించిన బంగారం గురించి మాట్లాడదాం. తప్పకుండా అండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనజాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తవాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అక్షయ తృతీయం. అక్షయము అని అంటే తరుగులేనటువంటిది, క్షయము అంటే పోయేటువంటిది. ఏది అక్షయపూరితంగా ఉండేటువంటిది? మన పుణ్యమే మనను కాపాడుతూ ఉంటుంది, మన ధర్మమే మనను కాపాడుతూ ఉంటుంది. కనుక ఈ అక్షయ తృతీయ రోజు చేసేటువంటి పుణ్యక్రతువులు ఏవైతే ఉన్నాయో నీకు తరించేటువంటిదిరా, దానికి అంతిమం అనేటువంటిది తరిగిపోనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటిది అనే విషయం చెప్పేటువంటి రోజే అక్షయ తృతీయ. అంటే ఒక్క మంచి పని చెయ్యిరా నాయన, నీకు చాలా పుణ్యం అనేటువంటిది కలుగుతుంది. కనుక ఆ విధంగా అక్షయ తృతీయకు సంబంధించినటువంటి గాథలు కూడా ఎన్నో ఉన్నాయి. అక్షయ తృతీయ రోజు మనకు పరశురాముడు కూడా ఈరోజే జన్మించారు. పితృదేవతలకు కూడా ముక్తి ఇచ్చేటువంటి రోజు ఇదే రోజు. అక్షయ తృతీయ నాడు సుహాసిలకు సౌభాగ్యపూరితమైనటువంటి అంశాలు లభించేటువంటిది ఈ రోజే అని. ఈ రోజు నిష్ఠగా ఉండి ఇల్లంతా తోరణాలు కట్టుకొని గౌరీదేవి యొక్క ఆరాధన సుహాసిన్లు చేయడము, సుహాసిన్లకు కూడా తాంబూలాదులు వస్త్రదానం కానీ అట్లాంటిది ఇవ్వడం కానీ, ఇంకా కూడా నీరు దానం చెయ్యడము. ఒక మట్టి పాత్రలో నీరు దానం చెయ్యాలి. ఛత్రదానం చేయడం చాలా శ్రేష్టమని చెప్పబడింది. గొడుగు కూడా, పాదుకా దానం కూడా మంచిది అని చెప్పబడింది. అవును, చెప్పులు కూడా, వస్త్రదానం కూడా చాలా శ్రేష్టమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా మీములనే కాకుండా మీ యొక్క పితృదేవతలను కూడా ఉద్ధరింపచేసేటువంటిది. పితృదేవతలకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కోసము ఇంకొక అంశం కూడా, కొంతమందికి కొన్ని విధమైనటువంటి మరణాల చేత వారికి ముక్తి అనేటువంటిది ఉండదు, స్వర్గప్రాప్తి అనేటువంటిది ఉండదు. ఆత్మాహుతి చేసుకున్నటువంటి వారికి, ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి మోక్షం లేదు అని చెప్పబడింది శాస్త్రంలో. కానీ అక్షయ తృతీయ లాంటి రోజున వారికి చేసే సంతర్పణల చేత, పుత్రుడు చేసే సంతర్పణల చేత వాళ్ళ పితృదేవతలకు ముక్తి అనేటువంటిది కలుగుతుంది. అతీత పాపాలు చేసినటువంటి వారికి, కొంతమందికి వారికి పూర్వజన్మ రాహిత్యమైనటువంటి విషయాలు జాతకంలో ఉండి ఎన్ని పుణ్యక్రతువులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా వారికి తగినటువంటి ఫలితం దొరకకుంటే వారు చేయాల్సింది ఏమిట్రా అంటే అక్షయ తృతీయ రోజు వారి పితృదేవతలకు సంతర్పణ చేయడం చేత, పుణ్యక్రతువులు చేయడం చేత యుగాంతర ధర్మాల్లో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి ఒకే మారు. కనుక భగవంతుడు ఈ పండుగలు ఏర్పాటు చేసినటువంటిది మనకు ఒక ఛాయిస్గా ఇస్తూ ఉంటాడు. ఈ మనిషి తను ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్యక్రతువులను పొందడానికి, పాప నివృత్తి కావడానికి వివిధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజులు ఇచ్చారు. ఆ రోజుల్లో అక్షయ తృతీయ చాలా అద్భుతమైనటువంటిది. ఏ కార్యక్రమ ప్రారంభం చేసినా
అక్షతృతీయ రోజు ప్రారంభం చేస్తే వారికి ఖచ్చితంగా విజయాలు కలుగుతాయి అని చెప్పబడింది. అసలు సంవత్సర ప్రారంభమే కృతత్రేత ద్వాపర కలియుగాలు 4 యుగాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదట అయినటువంటి కృతయుగం ఈ యొక్క అక్షతృతీయ నుండి ప్రారంభమైంది. ఉగాది కృతయుగంలో. యుగము అంటే ఏదైతే ఉగాదికి పర్యాయపరమైనటువంటి అర్థమే యుగము అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. యుగ ప్రారంభం ఎక్కడి నుంచి, ప్రకృతి ప్రారంభం ఎక్కడి నుంచి అయింది అంటే ఈ అక్షతృతీయ నుంచి. చాలా గొప్పనైనటువంటి తిథి ఇది. కనుక ఇంకేదో బంగారం కొంటే వారికి మంచి అవుతుంది అనేటువంటి విధంగా నానుడి వచ్చినటువంటి స్థితులు వచ్చాయి. ఏ శాస్త్రంలో లేదు, అష్టాదశ పురాణాల్లో దేంట్లో లేదు. బంగారం కొనండిరా అనేటువంటి విషయం, బంగారం దానితో పాటు కలిపురుషుని యొక్క ఆహ్వానము దేనిపైన ఎక్కువగా ఉండేటువంటి స్థితి అయ్యా అంటే బంగారం పైన ఉంటుంది కలియుగంలో. కనుక మీరు తృప్తిగా ఉండండి అయ్యా, పుణ్యక్రతువు చెయ్యండి, సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపండి. ఈ అక్షతృతీయ రోజు పుణ్యం చేసుకొని చెబితే ఇంకా కామ్యప్రగుదపూరితమైన అంశాలు, కోరికలు పెంచుకునేటువంటి స్థితులు అవన్నీ లేవే. దానం చెయ్యండి అని ఉంది. ఉన్నవాళ్ళు ఇందాక చెప్పిన వస్తువులు ఏవైతే నీటితో పాటు వస్త్రంతో పాటు మిగతా వస్తువులు కూడా ఏదైతే దానం చెయ్యాలి అని చెప్పానో బంగారం కూడా దానం చెయ్యండి, సువర్ణ దానం. అవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మనము వెళ్ళి ఇప్పుడు అక్షతృతీయ రోజు బంగారం కొననటువంటి వారికి ఆ రోజు పండుగ లేనట్ట. పండుగ సామాన్యులకు కూడా పండుగే కదా. కనుక వారికి బంగారం కొనలేనటువంటి స్థితి వారికి కొని 100 తులాలు కొన్నటువంటి వారిని చూసి బాధపడాలా? నాకు ఈరోజు పండుగ లేదు అనుకోవాలా? ఏమిటి ఇదంతా విపరీతమైనటువంటి స్థితి? కనుక కొంటే పాపము అనేటువంటి విషయం మన ఛానల్ ద్వారా చెప్తూ ఉన్నాం. అది ఎందుకంటే ఏ పురాణంలో లేదు. మీ తాతగారిని అడగండి, మీ పెద్దవారిని అడగండి, అక్షతృతీయ రోజు ఎవరైనా బంగారం కొన్నారా అని అడగండి. గత 25 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ప్రకటనల కోసం ప్రచారం చేసుకుని వ్యాపార వృద్ధి కోసం మాత్రమే లేనటువంటి దాన్ని ప్రచారం చేశారు. అంతే తప్ప అసలు విషయం కాదు. ఆ యొక్క భ్రమలో పడకండి. అక్షతృతీయ రోజు కొంటే పాపం అనేటువంటిది కలుగుతుంది. మీరు ఇంకో రోజు ఏదైనా రోజు కొనండి. అవును, అదండి. అయితే గురువుగారు, మీరు చెప్పడం వలన నిజంగా ఆడవాళ్ళందరికీ ఒక రకమైన నిరుత్సాహం వచ్చేస్తుందేమో. ఎలాగైనా ఇంట్లో అలిగో లేకపోతే అలకపానుపు ఎక్కువ మొత్తానికి అక్షయ తృతీయ నాడు బంగారం కొనటం, ఒక కాసందా కొనటం కొన్ని రోజులుగా మీరు అన్నట్టుగా ఒక 25 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అయితే బంగారం అనేది లక్ష్మీప్రదం కదా. లక్ష్మీ పూజ చేసుకోవచ్చు అంటారా ఆ రోజున? పూజా విధానం ఒకవేళ చేసుకుంటే ఏ విధంగా ఉండాలి? అందరూ చిన్న కాసైనా కొనుక్కోవడం, అది దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేసుకునే అవకాశం ఉందంటారా? చెప్పండి దానికి. ఒక వస్తువు, ప్రతి వస్తువు కూడా మనము ఒక శక్తితో కూడుకున్నటువంటి దానిగా చూస్తూ ఉంటాం. దానిలో బంగారం లక్ష్మీప్రదమైనటువంటిది కాదు అనేటువంటిది ఎట్లాంటి విషయంగా సందేహం అనేటువంటిది లేదు దాంట్లో. అయితే లక్ష్మీప్రదమైనటువంటి విషయాలు ముఖ్యంగా ఒక బంగారమే కాదు. మొట్టమొదట మనము లక్ష్మి అంటే సంతోషము, లక్ష్మీప్రదమైనటువంటి విషయము అంటే ఆరోగ్యము, సౌభాగ్యము, సకల విధమైనటువంటి మంచికి ఒక ఏదైతే పేరు ఉందో ఆ పేరే లక్ష్మీప్రదం తప్ప ఒక వస్తువు లక్ష్మీప్రదం కాదు. మరి కనుక ఆ వస్తువుని పెట్టుకుని పూజ చెయ్యాలి అనేటువంటిది లేదు. ఎందుకంటే ఆ వస్తువు లేకుంటే పూజ చేయలేము అనుకుంటారు పాపం. అట్లా కాదు. శక్తికి పూజ చేయండి. శక్తి అనంటే గౌరీదేవి పసుపుతో పెట్టుకుని ఆ పసుపు గౌరీ దగ్గర పూజ చేయండి. మీ దగ్గర ఆభరణాలు ఉన్నాయా పెట్టండి, ఇంకే అమ్మవారికి వెయ్యండి అక్కడ ఆభరణాలు.
ఆ వారికి వేసి మీరు మురిసిపోండి. నీకు వేశానమ్మా నేను, నా యొక్క ఆభరణాలు ఇట్లా అయినా నేను తరింపబడ్డాను, ఇవి ఈ విధంగానైనా ఉపయోగపడ్డాయి అనే విధంగా మీరు ఆ విధంగా చెయ్యండి తప్ప దీన్ని ఈ సంవత్సరం ఒక తులం కొట్టే వచ్చే సంవత్సరం 2 తులాలు కొనాలి, ఇంకేదో వచ్చే సంవత్సరం ఇంకా పెంచాలి అనేటువంటి విధంగా నానుడిగా చేయడం అనేటువంటిది పనికిరాదు. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. అమ్మ నమస్కారం.